ఈఎంఐ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించింది. జీతం వచ్చింది, ఈఎంఐ కట్ అయింది. మిగిలిన డబ్బుతో నెల ఎలా గడపాలి అనే పరిస్థితి ఇప్పుడు చాలామందికి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఒకప్పుడు అప్పు అంటే అవసరమైతే మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇళ్ళు కట్టాలన్నా, పిల్లల చదువులకైనా, పెద్ద అనారోగ్య ఖర్చులకైనా అప్పు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొబైల్ కొనాలా, ఈఎంఐ. బైక్ కొనాలా, ఈఎంఐ. టీవీ కొనాలా, ఈఎంఐ. వెకేషన్కి వెళ్ళాలా, ఈఎంఐ. కొందరు రెస్టారెంట్ బిల్లు కూడా ఈఎంఐలో చెల్లించే పరిస్థితి వచ్చింది. అంటే అవసరాల కోసం మాత్రమే కాదు, కోరికల కోసం కూడా అప్పు తీసుకునే సంస్కృతి ఇప్పుడు పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటి? బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు, క్రెడిట్ కార్డు సంస్థలు రుణాల్ని చాలా సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చాయి. మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, మీకు 5 లక్షల ప్రీ అప్రూవ్డ్ లోన్ సిద్ధంగా ఉంది అని. మరో యాప్ను ఓపెన్ చేస్తే 5 నిమిషాల్లో లోన్. ఇంకో చోట బై నౌ పే లేటర్. డబ్బు సంపాదించడం కంటే అప్పు తీసుకోవటం సులభంగా మారిపోయింది ఇప్పుడు. అయితే ఒక ప్రశ్న, మనం అప్పు తీసుకుంటున్నామా లేక అప్పు తీసుకునేలా ప్రోత్సహించబడుతున్నామా? ఎందుకంటే ప్రకటనలు కూడా అలాగే ఉంటాయి. జీవితం ఒక్కసారే వస్తుంది, మీ కలల్ని ఇప్పుడే నెరవేర్చుకోండి. ఈఎంఐ కేవలం రోజుకు 50 రూపాయలు. కానీ ఆ రోజుకు 50 రూపాయల ఈఎంఐ కలిపితే నెలాఖరుకు 1000 రూపాయలు అవుతాయి. ఇప్పుడు చాలామంది జీవితంలో జరుగుతుంది ఏంటంటే, జీతం అకౌంట్లో పడకముందే ఈఎంఐలు లైన్లో నిలబడిపోతున్నాయి. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్, కన్స్యూమర్ లోన్, ఇలా అన్నీ కట్ అయిన తర్వాత మిగిలిన డబ్బుతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అప్పుడు అనిపిస్తుంది, మనం డబ్బు కోసం పనిచేస్తున్నామా లేక ఈఎంఐల కోసం పనిచేస్తున్నామా అని. ఇక్కడ మరో ప్రమాదకరమైన విషయం, క్రెడిట్ కార్డులు. క్రెడిట్ కార్డు అనేది సౌకర్యం కోసం రూపొందించిన ఒక వ్యవస్థ. కానీ చాలామంది దాన్ని అదనపు ఆదాయంగా భావిస్తున్నారు. అకౌంట్లో 10,000 ఉన్న క్రెడిట్ కార్డులో 1,00,000 రూపాయల లిమిట్ ఉంటే ఖర్చు చేసేస్తున్నారు. ఆ సమయంలో ఆనందంగా అనిపిస్తుంది, కానీ బిల్లు వచ్చిన రోజు అసలు కథ మొదలవుతుంది. మినిమం పేమెంట్ కట్టేస్తారు, మిగిలిన మొత్తానికి భారీ వడ్డీ పడుతుంది. అలా ఒక చిన్న ఖర్చు పెద్ద అప్పుగా మారిపోతుంది. ఇప్పుడు యువతలో మరో ట్రెండ్ కూడా పెరిగింది, బై నౌ పే లేటర్. వస్తువు ఇప్పుడే తీసుకోండి, డబ్బు తర్వాత ఇవ్వండి. వినటానికి బాగానే ఉంటుంది, కానీ ఇలా చిన్న చిన్న బకాయిలు పేరుకుపోయి పెద్ద ఆర్థిక భారంగా మారిపోతున్నాయి. అయితే ఇక్కడ అసలు సమస్య అప్పు కాదు, అప్పును ఎలా ఉపయోగిస్తున్నాం అన్నదే సమస్య. ఒక ఇల్లు కొనటానికి లోన్ తీసుకోవటం పెట్టుబడి కావచ్చు, వ్యాపారం కోసం రుణం తీసుకోవటం అభివృద్ధికి దారి తీయొచ్చు, పిల్లల చదువుల కోసం రుణం తీసుకోవటం అనేది భవిష్యత్తుకి ఉపయోగపడవచ్చు. కానీ కేవలం పక్క వాళ్ళని చూసి ఖర్చులు చేయటం కోసం అప్పు తీసుకోవటం అనేది మాత్రం ప్రమాదకరం. సోషల్ మీడియాది ఇందులో పెద్ద పాత్రే. ఎవరో కొత్త కారు కొన్నారు, ఎవరో విదేశాలకు వెళ్ళారు, ఎవరో లగ్జరీ ఫోన్ను కొనుగోలు చేశారు. అది చూసి మనం కూడా అదే స్థాయిలో జీవించాలి అని ప్రయత్నిస్తున్నాం. కానీ వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది మనకి పూర్తిగా తెలియదు. ఫలితం మన ఆదాయానికి మించిన జీవన శైలిని అప్పులతో కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఆర్థిక రంగ నిపుణులు తరచుగా చెప్పే విషయం ఏంటంటే, మీ మొత్తం ఈఎంఐలు కలిపి మీ నెలవారీ ఆదాయంలో 35 నుంచి 40% మించకూడదు అని. దాన్ని మించితే భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అత్యవసర నిధి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగం పోవచ్చు, అనారోగ్యం రావచ్చు, అనుకోని ఖర్చులు రావచ్చు. అలాంటి సమయంలో అప్పులు మరింత భారంగా మారతాయి. అప్పు తీసుకోవటం తప్పు కాదు, కానీ ప్రతి కోరికను ఈఎంఐగా మార్చుకోవటం మాత్రం ప్రమాదకరం. ఎందుకంటే ఈఎంఐలు మొదట చిన్నవిగా కనిపిస్తాయి, కానీ క్రమంగా మన స్వేచ్ఛని, మనశ్శాంతిని, భవిష్యత్తు పొదుపులను తినేయగలవు. అందుకే ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచించాలి, నాకు ఇది నిజంగా అవసరమా? దీన్ని కొనటానికి అప్పు తప్పనిసరిగా తీసుకోవాలా? ఈ ఈఎంఐని నేను వచ్చే కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడకుండా చెల్లించగలుగుతానా అనే ప్రశ్నలకి సమాధానం చెప్పుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే డబ్బు జీవితాన్ని నడిపించాలి, మన జీవితాన్ని అప్పులు నడిపించకూడదు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఈఎంఐల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా లేక రుణాలని సరిగ్గా ఉపయోగించడం వల్ల లాభపడ్డారా? మీ అనుభవాల్ని మాతో పంచుకోండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.